మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రకాల వ్యాపారులు ఆకట్టుకుంటున్నాయి. వచ్చే భక్తులకు చాపలు అమ్ముతున్నారు. ప్రతిసారి మేడారానికి వచ్చి వ్యాపారం చేస్తామంటున్న చాపల వ్యాపారితో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. జాతరలో చాలా మంది భక్తులు దాదాపు 3 నుంచి 4 రోజులు కావచ్చు, వారం రోజుల వరకు కూడా ఉంటారు. సో వారందరికీ అవసరమయ్యే అన్ని వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. చూడొచ్చు చాపలు అమ్మేది. సో ఈ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మా ప్రకాశం జిల్లా సార్. ఎట్లుంది? ఎప్పుడు వచ్చారు మీరు అంతా? మేము మొన్న వచ్చిన 3 రోజులు సార్. ఎట్లుంది జాతర? ఎట్లుంది? బాగానే ఉంది సార్. ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లుంది? గిరాకీ మామూలుగా నార్మల్గానే నడుస్తుంది. మామూలుగా ఎంత ఉంది? ఎంతమంది వచ్చారు మీరంతా? మేమా మొత్తం 50 మంది దాకా. ఎట్లా అందరు అమ్ముకుంటున్నారు? తిరిగి అమ్ముతున్నారా? తిరిగి అమ్ముతుంది. ఎంత ఒక్కోటి ఎంత అమ్ముతున్నావు? ఒకటి ఎంత 300, 200, 100 అట్లా కొంటున్నారా? అంటే ఎవరికి? అంటే చాలా మంది చెట్ల కింద ఉండే వాళ్ళు వీళ్ళందరూ కొంటున్నారా? కొంటారు సార్. చాలా మంది మేడారం జాతరకు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసేందుకు గుడారాలు వేసుకొని ఉంటారు, టెంట్లు వేసుకొని ఉంటారు. సో గుడిసెల్లో ఉంటారు, చెట్ల కింద ఉంటారు. సో వారందరూ కూడా ఇట్లాంటివి చేపలు అవసరం ఉంటుంది. సో వాళ్ళకి అవసరమయ్యే ప్రతి వస్తువుని ఇక్కడ అందుబాటులో వస్తున్నారు వ్యాపారస్తులు. సో వాళ్ళకి జాతరకు వచ్చిన వారందరూ కూడా 2-3 రోజుల పాటు ఇక్కడ ఉండడం, వాళ్ళందరికీ సౌకర్యవంతంగా ఉండేందుకు చెట్లకి అంటే షెల్టర్స్ ఉండవు కాబట్టి టెంట్లు వేసుకొని కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటున్నారు. సో దాంట్లో భాగంగానే ప్రతి వస్తువు కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అట్లనే చేపల వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులు తమ వ్యాపారాలని కొనసాగితే దాంట్లో చేపలది కూడా. సో అట్లా మొత్తం మేడారం జాతర అంతా కూడా ప్రతి ఏ చిన్న వస్తువు అవసరమైనప్పటికీ కూడా అందుబాటులో ఉండేట్టు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విజయ్, మేడారం నుండి.